ముందుగా జనతా మీడియా వారికి నా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. మమ్మల్ని గుర్తించి మా కాడికి వచ్చి మీ స్పందన తెలియపరచమని అడగటం నిజంగా మా అదృష్టం సార్. నా పేరు గొల్లపూడి బాబురావు. నేను 21వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని, నగర ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని కూడా సార్. నేను గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీల కార్యకర్త. ఒక ముఖ్యమైన అంటే నేను చెప్పాలంటే నాకు పార్టీ అంటే ఒక పిచ్చి సార్. పార్టీ అంటే నేను ఆ పసుపు రంగు చూస్తేనే మాకు కానీ మా యూత్కి కానీ ఒక ఉత్తేజం వచ్చేసి సార్. మరి ఆ రోజు మరి మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన మన పార్టీని స్థాపించారే కానీ అది ఒక ప్రపంచ రికార్డు సార్. ఎందుకంటే ఏ పార్టీకి కూడా ఇంతమంది కార్యకర్తలు ఎవరు ఉండరు కూడా నాకు తెలిసి, నా 30 ఏళ్ళ అనుభవంలో చెప్తున్నాను. ఆయన పెట్టిన ఆ పునాది మా అందరికీ స్ఫూర్తి సార్. ఆయన్ని చూస్తూ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను సార్. ఆయన అంటే నాకు బాగా ఇష్టము, నాకు ప్రాణము, నాకు దైవం రామారావు గారంటే. ఆ స్ఫూర్తితోటే నాకు తెలుగుదేశం పార్టీ నాకు తెలిసిన కాడి నుంచి నేను తెలుగుదేశం పార్టీ అంటే బాగా ఇష్టంగా, ప్రేమగా నేను కూలి పనులు చేసుకుంటూ నేను సెంటరింగ్ పని చేస్తాను సార్. నేను సెంటరింగ్ పని చేసుకుంటూ ఆ సెంటరింగ్ పని చేస్తూ దానిలో వచ్చిన రూపాయిలో ఒక ₹10 నేను పార్టీకి ఖర్చు పెడుతూ నా ప్రేమని నా ఇష్టాన్ని అలా పార్టీకి చేస్తూ వచ్చాను సార్. నాకు పార్టీ అంటే అంత పిచ్చి, అంత అభిమానం. అయితే సార్ నన్ను కూడా మా నాయకులందరూ కూడా నేను ఫస్ట్ నుంచి నేను ఎవరితో అయితే ట్రావెల్ చేశానో మా పెద్ద నాయకులందరూ కూడా నన్ను చాలా గౌరవంగా, నన్ను బాగా అభిమానంగా చూస్తారు సార్. అయితే సార్ నేను గతంలో ఈదర హరిబాబు గారని ఎమ్మెల్యే గారు ఆయన గెలిచిన ఎలక్షన్ నుంచి సార్, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ఎలక్షన్ నుంచి నేను క్రియాశీలకంగా అంతకుముందు అభిమానిగా ఉండేవాడిని. తర్వాత అక్కడి నుంచి నేను తెలుగుదేశం పార్టీ అభిమానిగా, ఆయన ఎవరో నాకు తెలియదు సార్. ఆయన మా ఏరియాకి క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఎలక్షన్ అప్పుడు నేను ఇక్కడ మామిడిపాలెం అని ఉంది సార్, అక్కడి నుంచి డప్పులు తెప్పించి పార్టీ మీద అభిమానంతో, ఆయన నాకు తెలియదు సార్, పార్టీ మీద అభిమానంతో డప్పులు తెప్పించి సందు మా ఏరియాలో మా వార్డులో తిప్పి నేనేందో నా అభిమానం ఏందో చూపించుకున్నాను సార్. ఆ తర్వాత ఆయన నన్ను గుర్తించి అరే వాడు ఎవరో బాగా స్పందిస్తున్నాడురా అని చెప్పి నన్ను పిలిపించటం, నేను అక్కడి నుంచి ఆయనతో ఉండటం, ఆయన నన్ను సొంత తమ్ముళ్ళలాగా బాగా గౌరవంగా చూసేవాడు సార్. నేను ఆయన ఇంట్లోనే ఉండేవాడిని ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం. తర్వాత ఆయన ఎన్టీఆర్ కళా పరిషత్తు చేస్తే దాంట్లో నేను ముఖ్యంగా ఒక స్టేజీ కానీ కట్అవుట్స్ కానీ మొత్తం డెకరేషన్ కానీ అన్నీ నేనే చేసేవాడిని సార్. ఒక రామారావు గారి పరిషత్తు అనేది నా మనసులో అది ఒక గొప్ప ఇది సార్. అందువల్ల నేను రామారావు గారి కార్యక్రమం అన్నా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అన్నా నా ఫ్యామిలీని కూడా పక్కన పెడతాను సార్. నేను అంత ఇష్టం, నాకు అంత అభిమానం ఆయనంటే. ఆ తర్వాత సార్ నేను ఇలాగే కొనసాగుతూ ఉన్నా. నేను ఎప్పుడు కూడా ఏ పదవులు ఆశించలేదు. మా వార్డులో ఉంటాను, మా వార్డులోనే నేను పనిచేస్తూ ఉంటాను. కానీ ఎప్పుడు కూడా నేను వెళ్ళి పార్టీ ఆఫీస్కి కానీ నాయకుల దగ్గరికి కానీ వెళతాను, కానీ ఎప్పుడు కూడా పదవి అడిగినోడిని కాదు సార్. ఆ తర్వాత చాలా ఎలక్షన్స్ జరిగినాయి సార్, సమయ కేంద్ర ఉద్యమాలు కానీ ఏదన్నా కానీ నేను ప్రతి దాంట్లో నేను ఒక గొల్లపూడి బాబురావు అంటే పార్టీలో ఎవరిని అడిగినా నా మనవాడు అనుకునేలాగా నేను ఎదిగాను సార్. ప్రతి కార్యక్రమంలో ఎలక్షన్లో ఓడినా గెలిచినా నేను మాత్రం బాగా సీరియస్గా తీసుకొని చేస్తాను సార్. ఒక కార్యకర్తగా, నాయకుడిగా కాదు సార్, కార్యకర్తగా చేస్తాను నేను పార్టీ. నాయకుడని నేను ఇప్పుడు చెప్పుకోను. అలాగే ఎన్నో ఎలక్షన్లు చూశాను సార్. నేను ఎంతోమందితో ఫైట్ చేశాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఫైట్ చేస్తే ఇప్పుడు వైసీపీ వాళ్ళతో ఫైట్ చేశాను సార్. ఈ తర్వాత సార్ ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మాకు నరకం చూపించారు సార్. మాకు ఆయనే కాదు సార్, ఇక్కడున్న అప్పటి నాయకుడు కానీ ఆ కార్యకర్తలు కానీ మరి మా డివిజన్లో, మా ఇప్పుడు డివిజన్ సార్ అప్పుడు వార్డు, మా వార్డులో ఉన్న నాయకులు కానీ మమ్మల్ని చిత్రవత్ చేశారు సార్.
మేము దేనికి కూడా వెనకాడలేదు. ఏది కూడా పార్టీ ఎవరేమన్నా చేయని ఏదన్నా కానీ ఏమైంది అయితే చంపేస్తారు, లేదా కొడతారు, జైలుకి వెళ్తాం. అంతకంటే మాకు పార్టీ ముఖ్యం. నా పార్టీ కోసం నేను పనిచేస్తున్నా, మీ చేతం చేసుకోమని ప్రతి ఎలక్షన్లో ఛాలెంజ్లు చేసేవాడిని సార్. అంత ఫైట్ చేసుకుంటూ పైకి వచ్చాం సార్. ఇప్పుడు మరీ ముఖ్యంగా అయితే 2019 నుంచి 24 దాకా అసలు మేము బతుకుతామా లేదనే భయంతో బతికాం సార్. అంత క్రూరంగా అంత దారుణంగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. నా మీద కూడా కేసులు పెట్టారు సార్. నా మీద రౌడీ షీట్ పెట్టారు సార్. ఎన్నో ఇబ్బందులు పెట్టారు సార్. అయినా మా దామచర్ల జనార్దన్ రావు గారు నిజంగా సార్ గొప్ప మనసున్న మనిషి సార్. ఆయన వచ్చిన తర్వాత నేను పార్టీ ఆఫీసులో కానీ ఎక్కడ కేఎస్ఎల్కంగా ఉన్నాను సార్. నన్ను గౌరవించి నాకు డివిజన్ అధ్యక్షుడు ఇచ్చి, నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఇచ్చి, నన్ను మా బాబురావు అని ఆయనలో ఆ ఫీలింగు చూసి నేను ఎంతో గర్వపడేవాను సార్. అది నాకు నిజంగా నేను నా జీవితంలో మర్చిపోను సార్. ఆయన నన్ను అంత ఆదరించాడు. ఆయన కోసం నేను ఏం చేయటానికి అవసరమైతే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధం సార్. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు ఎవరైనా నాకు సహాయం చేసిన వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను సార్. నేను ఇప్పుడు కాదు సార్, ఇక నుంచి కూడా నాకు చాలా ఆఫర్లు వచ్చినాయి, బెదిరింపులు వచ్చినాయి. చంపుతామన్నారు, ఎలక్షన్లో 5 గంటల తర్వాత పోలింగ్ తర్వాత బయటికి రా, నిన్నే చంపేస్తామన్నారు. ఎన్ని చేసినా మీరు చేతయం చేసుకోండి. దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే సార్, అవతలలో 4 ఉంటారు, నా దగ్గర 100 మంది ఎన్నికెడుతుంటారు. అది నా అదృష్టం. నాకు అది రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో యూత్ కానీ పెద్దలు కానీ నాకు అంత సహకరించేవాళ్ళు సార్ ఈ డివిజన్లో. వాళ్ళందరూ నాకు అంత సహకరించబట్టే నేను ఈ స్థాయిలో ఇప్పుడు మీ ముందు నుండి మాట్లాడగలిగే అదృష్టం నాకు వచ్చింది సార్. అయితే మా దామచర్ల జనార్దన్ రావు గారు మాత్రం ఎనీ టైం మీరు ప్రజల్లో ఉండండి. మీరు ఉదయాన్నే లేవండి, 6 గంటలకల్లా డివిజన్లో తిరగండి. కాలువలు తీస్తున్నారా లేదా, చిమ్ముతున్నారా రోడ్లు, లేదా వాళ్ళకి వాటర్ వస్తుందా లేదా, కరెంట్ వస్తుందా లేదా, లైట్లు వెలుగుతున్నాయా లేదా, మీరు తిరగండి. ప్రతి సమస్య మీద తిరగమని ఆయన మాకు మీటింగ్ పెట్టి ఆయన చెప్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మేము 4గురికి సాయం చేస్తున్నాం, మా ప్రజలకు మేము సాయం చేసుకుంటున్నామని గొప్పగా అదొక ఆనందం సార్. అది మాటల్లో చెప్పలేను నేను. సార్ మా వార్డులో అయితే 2014లో దామచర్ల జనార్దన్ రావు గారు గెలిచినాక దేవుడి చెరువు పార్కు నిర్మించారు సార్. నెంబర్ 1 పార్క్ సార్, మీరు కూడా చూడవచ్చు. తర్వాత సిఆర్పి క్వార్టర్స్ పార్కు స్టార్ట్ చేశాడు. అది ఎలక్షన్ వచ్చేలా ఆగింది సార్. తర్వాత అన్నా క్యాంటీన్ సార్. ఇది ఎంతమంది పేద ప్రజలు ఎంతోమంది భోజనం చేస్తుంటే మేము చాలా ఆనందం మాకు నిజంగా. మేము ఇక్కడుండి వాళ్ళకి సర్వీస్ చేయటం అనేది గొప్ప అదృష్టం సార్. అది ఒకటి చేశారు సార్. తర్వాత ఎన్టీఆర్ కళాక్షేత్రం అది ఆడిటోరియం సార్. అంతకుముందు భవన్ అని ఉండేది గవర్నమెంట్ది. అది అయితే దాన్ని కళాకారులందరూ పోయి సార్ మాకు ఇక్కడ థియేటర్ లేదు, మాకు ఏమి లేదంటే ఆయన ఎమ్మటే స్పందించి ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది పోరాడుతున్నా కూడా చెయ్యలేని పని దామచర్ల జనార్దన్ రావు గారు దాన్ని ఆడిటోరియం చేసి విత్ స్క్రీన్తో సార్. నాకు తెలిసి స్టేట్లో స్క్రీన్ ఉన్న ఆడిటోరియం ఒంగోలులోనే ఉంది సార్. నేను కళాకారుని సార్, 2 రాష్ట్రాలు ఉత్తమ ఆశినటువంటి నేను పరిషత్తు నాటికలు చేస్తాను. నాకు సినీ ఫీల్డ్లో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. నాకు అంత గొప్ప సార్ స్క్రీన్తో ఒక కళాకారులకి ఒక మంచి ఆడిటోరియం ఇచ్చిన జనార్దన్ రావు గారికి నేను నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. తర్వాత సార్ అంబేద్కర్ భవనం సార్. అంబేద్కర్ భవనం అది ఒక గతంలో మనోళ్లే మన ప్రభుత్వంలోనే అది కట్టింది ఆ భవనం. తర్వాత మళ్ళీ మన ప్రభుత్వంలోనే 2014లో దాన్ని రీమోడల్ చేసి సెంట్రల్ చేసి పెద్ద హాళ్ళు 2 మొత్తం చేసి 3 కోట్లతో దాన్ని అభివృద్ధి చేసి ఈరోజు ఎవరు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవటానికి కానీ దళితులకు కానీ బీసీలకు కానీ అందరికీ అందుబాటులోకి తెచ్చారు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది చాలా గొప్ప విషయం సార్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. ప్రతిరోజు కాలువలు కానీ రోడ్లు కానీ మా డివిజన్లో తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్లోనే వచ్చినాయి సార్. ఇంకా అంతకుముందు ఏ ప్రభుత్వంలో రాలా. గత 5 సంవత్సరాల్లో మాత్రం రోడ్లన్నీ పాడైపోయినాయి, డ్రైనేజ్ అంతా. ఇప్పుడు నేను వారం నుంచి ఈ ట్రంక్ రోడ్ మెయిన్ డ్రైనేజ్ మొత్తం పోడికలు తీపిస్తున్నాను సార్.
మరి డివిజన్లోని కాలువలు కానీ జంగిల్ కానీ అన్నీ క్లియర్ చేపిస్తున్నాం మా సారు ఆదేశాలతో. మా సారు ఎమ్మెల్యే గారు ఏది చెప్తే అది మాకు శిరస వహిస్తాం సార్. అట్లా నాకు జనానికి సర్వీస్ చేసుకునే భాగ్యం ఉంది. మా నాయకుడి ద్వారా మేము ఎదుగుతున్నాం. ఇంకా నా జీవితం నేనున్నంతకాలం తెలుగుదేశం పార్టీకి ప్రాణాలు ఇటుకైనా సిద్ధం. నేను మాటలు చెప్పేవాడిని కాదు, నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేసేవాడిని కాదు, నాకు అలవాటు లేదు. నేను మా సార్ను కూడా నాకు అది కావాలి ఇది కావాలి నేను అడగను. నేను ఒకే ఒకటి అడిగాను, స్టోరీ అడిగాను, నాకు ఇచ్చాడు ఆయన. నిజంగా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నా. ఏంటి సార్.